కోసం కొట్లాని వాళ్ళ, తెలంగాణ కోసం ఎట్లాని వాళ్ళ. ఇదే తెలంగాణలో తెలంగాణ యుద్ధం జరుగుతూ ఉంటే, మా వినోదన్న పదవికి రాజీనామా చేస్తూ ఉంటే తెలంగాణ ఎట్లా ఇస్తారని తుపాకీ పట్టుకొని వచ్చినటువంటి నరహంతకుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దయచేసి గుర్తు చేస్తా ఉన్నా మీకు. ఆ రోజు ఎట్లా ఉండే? ఈ తొక్కులాట ఎవరికి ఉంటుంది? ఈ దేవులాట దేనికి ఉంటుంది? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. బాధ అనిపిస్తూ ఉన్నదే. మా అంతగిరి ప్రాజెక్టు ఉంటుంది, మా వాళ్ళు ఊళ్ళు కూడా కొట్టుకున్నారు. మా తోటపల్లి రిజర్వాయర్ ఉంటుంది, ఆడ ఊరు వీకింది. మిడ్ మానేర్లో పోయినాం, గౌరెల్లిలో పోయినాము, లోయర్ మానేర్లో పోయినాం. నీ బాంచను పోతే రాకిత నీళ్ళంతా మీదనైనా బతుకుదామంటే ఈ మీద బతుకులు కూడా బొందబెట్టే కాలం వచ్చే కదా. నేను 100 రోజులల్లా 100 రోజులు ఆగండి అన్నాడు. ఎందుకంటే మనల్ని బొందబెట్టడానికి కోసమే 100 రోజులు ఆగురు అన్నారు. మా వాళ్ళు కూడా ఒక్కడ అన్నాడు, ఏయ్ పానం ఆగుతలేదా, జర ఆగు అన్నాడు. మంచిగా అయింది అన్న అబ్బతోని కాడు, మంచిగా అయింది. మంచి కావాలి కూడా మనోళ్ళకు. నీళ్లు తీసుకొచ్చి రైతుకు పెట్టుబడి ఇచ్చి, లగ్గాలకు పైసలు ఇచ్చి, ముసల్దానికి పైసలు ఇచ్చి, దవాఖాన్ల పైసలు ఇచ్చి తెలంగాణ ప్రజలను కన్న బిడ్డలాగా సాదుకున్నటువంటి మనిషిని ఇడిచిపెట్టి ఓసారి మారుద్దాం అని చెప్పేసి 6 అబద్ధాలకు అమ్ముడు పోయినాం కదనే మనం. దుఃఖం వస్తూ ఉన్నదన్నా. ఎట్లొస్తుందన్నా? మళ్ళా గోదావరి నీళ్లు రావాలంటే ఎట్లొస్తా మీరు ఒక్కసారి ఆలోచించండి దయచేసి. నిన్నగాక నా పెద్దలింగపూర్లో మా వాళ్ళు పంటకు అగ్గి పెట్టుకొని చచ్చిపోతాని కుటుంబంతో పోయి వస్తే పట్టుకొచ్చినామన్నా. ఏమైపోయిందన్నా తెలంగాణకు? ఎట్లా అయిపోయిందా అన్న తెలంగాణకు? ఈ పంటల గురించి ఎవడు మాట్లాడాడు? మండిపోతున్నటువంటి ఎండిపోతున్న చెరువు గురించి మాట్లాడు. మా ముదిరాజు అన్నల చేపలు చచ్చిపీకినాయి అవ్వతోడు. మా వాళ్ళ పంటలు పోయినాయి, చేపలు పోయినాయి, వాగులు ఎండిపోయినాయి, గోసలు ఎండిపోయినాయి. మళ్ళీ అవ్వలకు పైలని చెప్పి కొడుకులు బొంబాయి పోతున్న పాట మళ్ళీ వాడుకోవాలన్నా. ఎలాంటి కాలం వచ్చిందన్నా? ఆ రోజుకి ఆంధ్రోలు పోవాలి, మా గోదా తెలంగాణ వచ్చేదే రావాలని చెప్పేసి ఆ రోజు మన పాట పాడుకోలేదా? ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ. ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, ఇల్లు పైలంజూడు తల్లి మాయమ్మ. బతుకు బారామాయే సేతగోరామాయే, సేచేదేమీ లేక సెంచారం పోతున్నా. బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ. అంటే ముసలి తల్లి వచ్చి చేతగాన్ని దాని కొడుక మల్లయ్య, ముసలి పానం నాది బిడ్డ మల్లయ్య. ఈ ఏడు కరువు వస్తే వచ్చేడు చూద్దాము, కేసీఆర్ వస్తే తెలంగాణ తీసుకొస్తాడు బిడ్డ, మన చెరువులోకి నీళ్ళు వస్తాయి బిడ్డ, మన పొలం దున్నుకుందాం బిడ్డ, నువ్వు బొంబాయి పోకురా మల్లయ్య అని చెప్పేసి దుఃఖపడ్డటువంటి దుఃఖాన్ని తీర్చిండు మనం తెలివి మన కేసీఆర్ గారు. ఇలా మళ్ళీ దుఃఖాన్ని మళ్ళా వాడుకుందామా? మళ్ళా కన్నీళ్ళ మీద కై కట్టుకొని ఎన్ని రోజులు వాడదామన్న ఈ పాట? తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే, తుమ్మెదాలో ఊరవుతల బోరింగు సప్పుడేమో టింగు టింగు, కొట్టి కొట్టి చేతులు ఇరిగే వర్రి నోరువాయి, నీళ్ల కోసం జగడం అయిందని చెప్పేసి కన్నీళ్లు తీసినటువంటి నా తెలంగాణ పల్లెల అక్కల వాక్యలకు భగీరథ తీసుకొచ్చినటువంటి అపర భగీరథుడు కదా మన ఉద్యమ నేత కేసీఆర్ గారు. ఏమైపోయినాయి అన్నా? సేదబాయిలోన చెరువుకుంటలేని పాటవాడినటువంటి మనకు ఇవాళ నీళ్ళు ఇచ్చినటువంటి మన భగీరథుడు కేసీఆర్ గారిని అబద్ధాలకు అమ్ముడు పోతే అబద్ధాల మాటలు నమ్మి మళ్ళీ ఈ దుఃఖ పాటలు మళ్ళీ వాడాలన్నా అన్న. రసమై బాలకిషన్ నీ పని అయిపోయిందిరా బిడ్డ. పాట వాడినావు, ఆట ఆడినావు, తెలంగాణ కోసం ఊరు తిరిగినావు, వాడ తిరిగినావు. గిట్ట 4 రోజులు మంచిగా బతుకుతున్నామో లేదో మా మానకొండ వల్ల కడుపు సల్లగుండా పాటలు వాడుకున్న నన్ను ఎమ్మెల్యేని చేసిరు మా వాళ్ళు. ఏమైందో ఏమో అన్నా, ఒక్కసారి చూద్దామే. మరి రోజు చూడిగా నాకేం అదుపో, చూసుకోపోరి, మీరే చూసుకోపోరి. మొన్న వచ్చిండు అన్నా వీళ్ళకి సొంటి దొంగ అనుకోలే కదనే, గిట్ల అయిపోయింది. దొంగలేనే, వాళ్ళు ఉన్నోళ్ళంతా దొంగలే. దొంగలు కలిసి రాజ్యం వెళుతున్నారు. అందులో ఎవడు దొంగ కాదే? నోటుకు ఓటు దొంగ కాదా నీ గుంపు మేస్త్రి? దొంగల పార్టీ కాదా ఇది? దొంగల పార్టీ కాదా? దొంగల పార్టీలో దొంగలు ఉండకుంటే ఎవరు ఉంటారన్నా? చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమైనా అవుతుందా? అయినా పర్వాలేదు, మళ్ళీ గర్జించి తెలంగాణను మీద నిలబెట్టాల్సినటువంటి ఒక అవసరం ఇలా వినోదన్న రూపంలో మనకు తెలిసింది మిత్రులారా. గుర్తు పెట్టుకొని గుర్తుతే మళ్ళా రసమై అరే వెనక ముందు చూసుడేంది రాజనబో రాజన, ఎత్తుక గులాబీ జెండ రాజనబో
రస్మేన అంటే నేను ఇట్లా ఉంటాను గట్లా చూస్తావా? రస్మేన ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఒక్క నిమిషం దయచేసి మిత్రులారా, ఆ మెయిన్ గేట్ ఎడమ దిక్కు చాలా మంది ఆగున్నారు, అక్కడ మీరు లోపల రావాలి ప్లీజ్. ఎడమ దిక్కు SRR కాలేజ్ ఎంట్రన్స్ లో గేట్ దగ్గర చాలా మంది ఆ చెట్ల కింద ఉన్నారు. మరి 15 నిమిషాల్లో పెద్ద సార్ వస్తున్నారు, కేసీఆర్ సార్. మీరందరూ కొంచెం కుడి చేయి దిక్కు రండి, దయచేసి కుడి చేయి దిక్కు రండి, అక్కడ అంత జామ్ అయిపోయింది బయట ప్లీజ్. దయచేసి మరొకసారి చెప్తున్నా, SRR కాలేజ్ మెయిన్ గేట్ నుంచి వచ్చేటప్పుడు లోపల వచ్చేవారు కొంచెం లోపలికి రండి, కుడి చేయి దిక్కు రండి దయచేసి ప్లీజ్. పెద్ద సార్ రాబోతున్నారు మరికొద్ది క్షణాల్లో, అక్కడ చాలా మంది ఆగి ఉన్నారు, దయచేసి కుడి చేయి దిక్కు రండి. థ్యాంక్ యూ రస్మేన. నువ్వు అన్నా నువ్వు 6 గ్యారంటీలను తీసుకొచ్చిన నడమల నన్ను ఆగమైపోయింది. ఎందాకనో ఒత్తిమేమే మనం ఏడదాకా వచ్చినామే మర్చిపోయినా. గీ మోకం గిటి పెట్టు, పక్క చూపులు చూడకూరి కాంగ్రెస్ లో లెక్క చక్కగా చూడు రే తెలంగాణ బిడ్డలంతా. వెనక ముందు చూసుడేంది రాజన బో రాజన, ఎత్తుగా తెలంగాణ జెండ రాజన బో రాజన, ఎత్తుగా తెలంగాణ జెండ రాజన బో రాజన, వెనక ముందు చూసుడేంది రాజన బో రాజన, ఎత్తుగా తెలంగాణ జెండ రాజన బో రాజన, వెనక ముందు చూసుడేంది రాజన బో రాజన, ఎత్తుగా తెలంగాణ జెండ రాజన బో రాజన. పనికి స్పర్శ అందుకోలే, పరిగిచి బరిష అంటే సూలాలతో పొడతారా ఏంది కాంగ్రెస్ లో? బరిష అంటే ఓటు, బరిగిచి బరిషందుకోని రాజన బో రాజన, చందుకైన నూరురా రాజన బో రాజన, ఈ అబద్ధాల ఏదే అబద్ధాలంటే ఏంటిది? ఏదే ఎన్ని గంటీలు చెవులకు 2 గంటీలు చూసినా కానీ 6 గంటీలు ఏంది? ఎన్ని గంటీలు పెట్టిండు? 3 పువ్వులు కానీ 6 పువ్వులు ఏంటి? ఏం చేసిరు? ఈ అబద్ధాల కాంగ్రెస్ రాజన బో రాజన, మన ఆగమనం చేసి మాయ రాజన బో రాజన, వెనక ముందు చూసుడేంది రాజన వర రాజన, ఎత్తుల తెలంగాణ జెండ రాజన వర రాజన, రాజన బో రాజన, మాయముల వాడ రాజన, మా సిరిసిల్ల రాజన, మా ఉస్మాబాదు రాజన, మా తప్పదండి రాజన, మా ఉస్మాబాదు మా మానకొండూరు రాజన. పుడితే ఒకటి మా అబ్బ చెప్పింది బిడ్డ. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు అంటే పోయినావు, తెలంగాణ తెచ్చిరి బిడ్డ. మళ్ళా చెప్తా ఉన్నా, ఇవాళ మళ్ళా వినోద్ అన్న నెంబర్ నడు బిడ్డ, అన్నని గెలిపించాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అన్న గెలుపు కోసం సచ్చినా పర్వాలేదు, సావడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో చేతులు ఎత్తురు మొత్తం గ్రౌండ్ అంతా. అంటే వెమ్లవాడ వాళ్ళు అట్లనే బతారా? ఎత్తుతలేరు. సొప్పదండలో, వెమ్లవాడలో, ఉస్నాబాదల్లో, మానకొండూరులో, కరీంనగర్ ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేనికి సిద్ధంగా ఉన్నారే? సత్తా అరే సంపాలే గాని దేనికొస్తాము? అరే పుడిత ఒకటి సత్య 2 రాజన బో రాజన, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన బో రాజన, పుడిత ఒకటి సత్య 2 రాజన వర రాజన, ఎత్తుల తెలంగాణ జెండ రాజన వర రాజన, పుడిత ఒకటి సత్య 2 రాజన బో రాజన, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన బో రాజన, పుడిత ఒకటి సత్య 2 రాజన వర రాజన, ఎత్తుల తెలంగాణ జెండ రాజన వర రాజన, రాజన బో రాజన బో రాజన బో రాజన. చల్ గజ్జలు గజ్జాలు 2 రాజన్న, గజ్జలు గజ్జాలు 2, గజ్జలో రాజన్న, గజ్జలో రాజన్న, గజ్జలు గజ్జాలు 2, గజ్జలో రాజన్న, చేనువాయ చెలుకవాయ, గజ్జలో రాజన్న, మన చెరువు ఎండవాయి ఎండ, గజ్జలో రాజన్న. మీరు కూడా మన సేను వాయ చెలుకవాయ, మీరు అద్దు నీది ఎండుతలేదా? నా ఒక్కనే ఎండిందా? మరి మీరేం సప్పుడు ఎత్తలేదేమే? మన సేను ఎండ చెలుక ఎండే, గజ్జలో రాజన్న, అందరూ మన సేను ఎండ చెలుక ఎండే, ఎనుకోలో బాయ్ మన సేను ఎండ చెలుక ఎండే,
మన వాగు ఎండే వంక ఎండే గజ్జలో రాజన్న మన సేరు ఎండే చెలుక ఎండే గజ్జలో రాజన్న సేను వాయ చెలుక వాయ గజ్జలో రాజన్న మన మోటార్ల్ని గాలిపాయ ఏ లో వోల్టేజ్ బాధతోని ఏమైంది కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్ఫర్లు ఏమొచ్చింది మన బతుకులకు మళ్ళా ఈ కష్టాలు పోవాలంటే ఏవాలి మళ్ళీ కష్టాలు పోవాలంటే ఏం కావాలి అన్న అమ్మతోటి చెప్తున్నా మీరు ఉన్నరే అసలు ఈ మోటార్ల రిపేర్ అని నాకు కనబడుతున్నాడే మళ్ళా స్టార్ట్ అయింది అదే ఆ ట్రాన్స్ఫర్ సంగతి మీకు తెలియదు ఇంకా 10 హెచ్పీలు పెట్టాడట మన ముఖ్యమంత్రి సారు 10 హెచ్పీలు 3 హెచ్పీలకే దిక్కు లేదంటే 10 హెచ్పీలు పెడతాడు ఒక్క నిమిషం ప్లీజ్ దయచేసి ఎస్ఆర్ఆర్ కాలేజ్ దారిలో ఉన్న వాళ్ళందరూ రైట్ సైడ్ రావాలి ప్లీజ్ అక్కడ చిన్న కమాన్ కాడు ఉన్న వాళ్ళందరూ కూడా రైట్ సైడ్ ఇటు చైర్లు ఉన్నాయి చైర్లలో వచ్చి కూర్చుండాలి దయచేసి అన్నా స్కూల్ పక్కన రావాలి దయచేసి అయితే నడమల అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి పక్కంచెల్లి అంటే లోపలికి వచ్చేటోళ్ళు ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుంచి లోపలికి వచ్చేటోళ్ళు మొత్తం నిండిపోయిందని వాళ్ళు అటే ఆగుతున్నారు దయచేసి అక్కడ కమాన్ కాడు ఉన్న వాళ్ళంతా ఇటు రైట్ సైడ్ రావాలి ప్లీజ్ రైట్ సైడ్ వచ్చి ఈ స్కూల్ దిక్కు చైర్లు ఉన్నాయి ఈ చైర్లలో కూర్చుండాలి ప్లీజ్ గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న మోదిపోయిన మోటార్లు గజ్జలో రాజన్న కాలిపోయిన మీటర్లు గజ్జలో రాజన్న తేలిపోయిన మోటార్లు గజ్జలో రాజన్న కాలిపోయిన మోటార్లు గజ్జలో రాజన్న కరెంటు కష్టం పోవాలంటే ఈ కరెంటు కష్టాలు పోవాలంటే ఏం కావాలి ఎవరు గెలవాలి బండికెత్తేది తేడా అసలు బండికి మీటర్ తెలియదు మోటార్ తెలియదు ఎందుకంటే ఆయనకు మీటరే లేదు ఆయనకు మీటర్ లేని మనిషే ఉన్నదా ఏం లేదే ఏని ఎవరి పేపర్లు రాస్తాడు బండికి మీటర్ లేదన్నా మాజీ ఎమ్మెల్యే రసమయ్య అని పెడతారు నీ దండమే నా మీద నువ్వు కూరే బదనం అంటే మీటర్ ఉంటే కొట్లాడతాడు ఎవడన్నా ఏమైనా ఏమో యాత్రనట కదా ఆ యాత్ర కూడా ఎట్లా సాగుతున్నది బండిది చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు అన్న ఎవడన్నా ప్రజాయాత్ర చేస్తే ప్రజల బాధలు తెలుసుకోవాలి సేనెండినోని దగ్గరికి పోవాలి సిలక ఎండినోని దగ్గరికి పోవాలి ఎండిన చెరువు దగ్గరికి పోవాలి చచ్చిపోయిన మనిషి దగ్గరికి పోవాలి యాడికి పోతున్నాడే ఏడికి పోతున్నాడు ఎవడన్నా మంచి పొలగానే కనబడతారు చూడు మీసాలత్తున్న పొలగాను చూడంగానే పానమంతా గుంజుతుంది ఆయనకు ఇట్లా లక్కు 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 ఫీల్ మై లవ్ అంటే పోరగాళ్ళని చూడంగానే ఆయనకు లవ్ వస్తుందట ఏమంటారు చూడు నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అని ఇక గాల మీద పడ్డాడు గా పోరగానే అడుగుతా ఉన్నారు అయ్యా మమ్మల్ని తర్వాత ముద్దించుకుందు కానీ ముందు నువ్వు ముద్దు పెట్టాల్సింది నాకు కాలిపోయిన మోటార్ బిడ్డ అని అడుగుతా ఉన్నారు గవ్వీడి గురించి మాట్లాడాడు ఎండబెడుతున్న రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాడు ఇద్దరు ఇవాళ ఏమని అంటే చాలు ఇవాళ ఏం వారమే వారం తెలియదా రేపేం వారమే అన్నా అన్నా వెనకటికి మా దొడ్లే చిన్న బర్రె ఉండే దుడ్డ గిట్టనే ఆడిసేది అన్నా అన్నా గీ అరుపులు పోని ఆ పశువులను చూసుకుంటున్నా అంటే ఆవు లేకల కిన్ని పాల సుక్కలు లేక ఆవు లేకల కిన్ని పాల సుక్కలు లేక అంబారు వర్లుతున్నవి కాళ్ళు చేతులు గట్టి కటికోనికిస్తుంటే పిల్లకేమి బతుకునిస్తది ఇంకేమి మిగిలిందిరా పల్లెల్లో జిల్లేడు మలసిందిరా ఇంకేమి మిగిలిందిరా పల్లెల్లో పల్లేరు వాసిందిరా నీ దండం పెడతా ఎండిపోయిన మా పంటలు చూడమని చెప్తే ఆయనకు శాత కాదు ఫోటోలు ఇస్తాడట ఆ ఫోటోలు కూడా ఎందుకు పిచ్చి పట్టిందంటే మొన్న ఒక యూట్యూబ్ వచ్చింది చూడు ఫోటో తీస్తున్నడే సీమతతుల సిన్నోడు యాడికి పోతున్నడే సీమతతుల సిన్నోడు ఫోటో తీస్తున్నడే సీమతతుల సిన్నోడు యాడికి పోతున్నడే సీమతతుల సిన్నోడు ఇక పాటను చూసిండు ఫోటోని పట్టుకొని ఇంటింటికి ఫోటోలు ఇస్తాడట ఏ నీ అయ్యగట్టిండా రామాలయ గుడి నా ఇటుక పంపించిన నీ గుడికి అయోధ్యకు నా ఇటుకొచ్చింది
అయోధ్య రామాలయంలో మా వినోదన్న ₹116 పైసలు పంపించిండు. బిడ్డ నువ్వేమిచ్చినావు నాకు తెలియదు. నా ఇంటికి వచ్చినప్పుడు అచ్చంతలో సీతమ్మ తల్లి వచ్చిందని చెప్పేసి కాళ్ళు కడిగి అచ్చంతలు నెత్తి మీద పోసుకున్నాం. మాది కాదు ఆ గుడి, నీదే గుడి అట. ఇటు ఇంకో ఆయన పోటువా, ఇటు ఈయన పోటువా. చూడిగా నీ ఎట్లుంటా చూసినా కదనే. నీది తినాలి, నాది తినాలి, నీది తినాలి, నాది తినాలి. ఏ రాముని మేము మాట్లాడమా? రాముడు మా దేవుడు కాదా? చిన్నప్పుడు రామనేశం కట్టిన నేను అమ్మతోడు. చిరుతల రామాయంలో బాలచంద్రుడు కట్టిన రామచంద్రుడనురా జీవనేత్రుడని చామల రామచంద్రుడనురా జీవనేత్రుడని చామల వర్ణుడ రామచంద్రుడనురా జీవనేత్రుడని చామల వర్ణుడ రామచంద్రుడనురా భూమి నందనుడను అయోధ్యపురి వాసిర. పాడతావురా నా లెక్క రాముని పాట పాడతారా? రామభక్తుడు ఎవరు? రసమై కొట్టురి సప్పట్లు. నేను రామభక్తుని. ఫోటోలు వంచితే నువ్వు రామభక్తుని అవుతావా? ఆ ఫోటోలు కూడా ఈయనే కాదు, మళ్ళా గెలిచినాక అది చూస్తాడట. మరి ఏం చూస్తాడు నాకు తెలియదు. గిదావా 5 సంవత్సరాలు నేను ఎంపీగా కల్పిస్తే ఫోటోలు వంచుతావా? మా వినోదన్న చూడో రైల్వే లైన్ తీసుకొచ్చిండు కరీంనగర్. మా వినోదన్న చూడో స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు కరీంనగర్. మా వినోదన్న చూడో 4 లైన్ల రోడ్డు తీసుకొచ్చినాడో ఇయ్యాలన్న మానకొండూరు నుంచి. నా వినోదన్న చూడు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ గంట నడిచినాడు. ఇలా ఎవరు కావాలి? ఏ పిల్లగా నీ గదానికే భయపడితే రేపు నువ్వు ఎడలు ఎవడతావు నాతో? బాంబులు ఎత్తుండ అనగా బాంబులు కాంగ్రెస్ వాళ్ళని గెలిపితే మానవ బాంబు అవుతాడట. నీ బంధం పెడతారా? నువ్వు బాంబేగా బాంబులు అవుతాడట. ఎవడ నిన్నాడే పేగులు మెడకేసుకునే తిరుగుతాడట. గిందికే గెలిపించిన ఆయన పేగులకు మెడకేసుకుంటాడట. మా సీఎం సార్ గెలిస్తే కాళేశ్వరం కట్టించి 3 పంటలకు నీళ్లు తీసుకొచ్చిండు. మా కేసీఆర్ని గెలిపించుకుంటే ఉంటే మా ముసలిలోకి పింఛన్ ఇచ్చిండు. మా కేసీఆర్ గెలుచుకుంటే చచ్చిపోతే నా రైతుకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పినా కానీ చచ్చిపోతే పేగులు మెడకేసుకుంటాం. వెనకకు ఊళ్ళ పంట రారేవాడు ఎంటికలకు బఠానీలు ఇనుప సామాన్లు కొంటాం, బొంబాయి మిఠాయి అనుకుంటా తిరుగుతున్నారు. అయిపోయినాయి అక్కడ 5 గ్యారంటీలు అయిపోయినాయి అట. ఆడైపోయికనే ఎవరికైనా వచ్చినా అదే ఈడ మీటింగ్ పెట్టిండు అయిపోయింది అంటుండు. ఆడ మీటింగ్ పెట్టిండు భద్రాచలం ఇంట్లో అయిపోయినాయట. ధన్యవాదాలు అండి. ఎవడు కట్టుకున్నాడు?